ఆర్టీవీకి చెప్పినట్టుగానే జరిగింది. అందరికంటే ముందుగా అనాలిసిస్ చేయడం జరిగింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తన పదవికి ఈ నెల 25న రాజీనామా చేస్తారని చెప్పాము. ఆ రాజీనామా చేయడం జరిగింది. దాంతో ఒక లేఖ సైతం విడుదల చేయడం జరిగింది. సోనియా, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే, రేవంత్ అలాగే టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ ఆయన రాజీనామా లేఖ విడుదల చేయడం జరిగింది. ఎంతమందిని తొక్కుకుంటూ వస్తావు రేవంత్, ఇక్కడ చూద్దాం నీ తొక్కుడు సంగతి ఏందో, నీ సంగతి ఏందో చూద్దాం, తొక్కుడు అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది అంటూ తనదైన స్టైల్లో ఆగ్రహావేశాలతో ఆయన కార్యకర్తలు ముఖ్య అంశాలతో మాట్లాడుతూ ప్రసంగించడం జరిగింది. చాలా భావోద్వేగానికి ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆ రోజు జీవన్ రెడ్డి. తన యొక్క అనుంగు అంశాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు సంఘీభావం తెలిసినటువంటి విషయం విదితమే. ఈ సందర్భంగా ఏప్రిల్ 5 ముందుగా అనుకున్నట్టుగా ఏప్రిల్ 5న ఆయన వేరే పార్టీలో చేరుతారని అనుకున్నాము. అయితే సమయం చాలా తక్కువ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ 10వ తేదీన ముహూర్తం ఫిక్స్. ఏప్రిల్ 10వ తేదీన దాదాపుగా ముహూర్తం ఖరారైపోయింది. ఆయనకి భారతీయ జనతా పార్టీ నుంచి, భారత రాష్ట్ర సమితి నుంచి 2 పార్టీలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఆయన లాంటి నాయకుడిని ఇన్వైట్ చేసినప్పటికీ అందరి యొక్క సమాలోచనలు తీసుకుంటున్నాను, అందరి అభిప్రాయాల ప్రకారం నేను నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నానని జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఆయన వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. హరీష్, కేటీఆర్, కేసీఆర్లు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలోనే ఆయన చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేటువంటి చర్చ సైతం వచ్చినటువంటి నేపథ్యం ఒకవైపు ఉంటే, అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ వెళ్ళడానికి రంగం సిద్ధమైంది. ముహూర్తం ఖరారైపోయింది. దీనిలో భాగంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా, పురపచ్చాలు లేకుండా జీవన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కొత్త రాజకీయ పార్టీతో మమేకమై ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అంతా కూడా జీవన్ రెడ్డి రాకకు సిద్ధంగా ఉన్నట్టుగా సంకేతాలు వచ్చాయి. ఇప్పటికే మనకి తెలుసు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ జీవన్ రెడ్డి లాంటి నాయకులు వస్తే మా పార్టీ ఆదేశిస్తే భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్తాను, ఆయన లాంటి నిజాయితీపరుడు, అత్యంత సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి లాంటి వారి సేవలు మాకు అవసరం అన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఒక డెసిషన్ తీసేసుకున్నట్టుగా మనకు తెలుస్తున్నది. సెక్రటరీ జనరల్ పోస్టు గతంలో కేశవరావు బీఆర్ఎస్ పార్టీలో సెక్రటరీ జనరల్గా ఆయన పదవి బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది. సెక్రటరీ జనరల్ పదవిని తీసుకొని పార్టీని బలోపేతం చేయడము, ముందు ఆయన కొనసాగేటువంటి అవకాశము రాబోయే కాలంలో డీలిమిటేషన్ వస్తున్నటువంటి క్రమంలో రచనారెడ్డి, జీవన్ రెడ్డి చిన్న కోడలు రచనారెడ్డి, వారి తండ్రి సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఆయనకి హరీష్తో, కేసీఆర్తో ఉన్న సన్నిహిత సంబంధాలు ఒకవైపు, మరొక వైపు జీవన్ రెడ్డి లాంటి నేతకి డైరెక్ట్గానే కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ప్లాన్ నడుస్తుంది. దీనిలో భాగంగా అత్యధికులు భారత రాష్ట్ర సమితి వైపుకే మొగ్గు చూపితే బాగుంటుంది అని చెప్పేసి సలహాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఆల్రెడీ ఒక డెసిషన్ అయితే ఇప్పటికీ జీవన్ రెడ్డి తీసుకున్నారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు బీఆర్ఎస్కు వస్తే పార్టీ మరింత బలోపేతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇటు ధర్మపురి, జగిత్యాల, కొరుట్ల, ఇలాగే వేములవాడ, చొప్పదండి, ఈ 5 కాన్స్టిట్యుయెన్సీస్లో మరింత బలం పుంజుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఆయన జగిత్యాల నుంచి డీలిమిటేషన్ వచ్చిన తర్వాత జగిత్యాల లోక్సభ నియోజకవర్గంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. గతంలో సైతం ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నిజామాబాద్ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ అభ్యర్థిగా. మరి ఆ టెంపో నుంచి కొంత మార్పులు చేర్పులు సహజంగానే ఉంటుంది డీలిమిటేషన్ తర్వాత. ఇందులో భాగంగానే జీవన్ రెడ్డి ఎంపీ పదవికి పోటీ చేసేటువంటి ఆలోచనలో, అవకాశంలో చూస్తున్నారు. నాకు పదవులు ముఖ్యం కాదు, ఆత్మ గౌరవం ముఖ్యము, నా అనేక అవమానాలు ఎదుర్కొన్నాను, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నేను ఉండడం కుదరదు, పార్టీలో ఇమడలేకపోతున్నాను అన్నట్టుగానే ఆయన ఆరోపణలు చేస్తూ పార్టీలో జరుగుతున్నది ఏంది, ప్రభుత్వంలో జరుగుతున్నది ఏంది, పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చారు, 10 మంది వివిధ ప్రాంతాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేర్చారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అంటూ తనదైన స్టైల్లో ఆయన స్పందించడం జరిగింది. ఖచ్చితంగా నేను స్వేచ్ఛా జీవిని,
ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనే కోణంలో జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో వాగ్బాణాలు సంధించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజా గొంతుకగా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకి తన వంతు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి. ప్రజల కోసం నిరంతరం ప్రజల్లోనే ఉంటూ పోరాటం చేస్తాను. ఇక కాస్కో రేవంత్ రెడ్డి అనేటువంటి కోణంలోనే ఆయన రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి. చూద్దాం రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి అనేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో జోరుగా కొనసాగుతుంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. నేనైతే ఫస్ట్ పోయి ఆహ్వానిస్తాను. అంత మంచి మనిషి అయినా, గౌరవము, నిజాయితీపరుడు, ఎన్నేళ్ళ అనుభవము, పాపం 40 ఏళ్ళ రాజకీయ అనుభవము, ప్రజలకి ఇవాళ కూడా 40 ఏళ్ళ క్రితం ఎట్లా ఏ జోస్తో పనిచేస్తుంది, ఇవాళ కూడా అదే జోస్తో పనిచేస్తారు ప్రజల కోసము. వ్యవసాయం పట్ల ఆయనకి ఉన్న ప్రేమ, వ్యవసాయదారుల పట్ల ఆయనకున్న ప్రేమ తప్పకుండా ఆయన 100%, 91% మేము తప్పకుండా ఆహ్వానిస్తాం ఆయన. పెద్ద మనిషి, అలాంటి పెద్ద మనిషిని ఉండడం రాజకీయాల్లో మంచిది. అంత గౌరవంతో నిజం అవన్నీ తెలియదు. నేను చాలా చిన్నోండే, నేను మామూలు 100% వస్తే ఆహ్వానిస్తానంటే నాకు ఒకసారి ఇట్లా పొమ్మంటే ఆయన దగ్గరికి నేను పోయి అలాంటి వాళ్ళని నేను భుజాన్ని తీసుకొని వస్తాను. నేను అంత మంచి మనిషి ఆయన అంతా గౌరవం, నాకు నిజం గౌరవం. ఎందుకంటే నేను సీరియస్గా గౌరవం చెప్తాను, ఎమోషనల్ కూడా చెప్తాను ఆనెస్ట్గా. ఎందుకంటే నేను స్పైన్ సర్జన్ ఉన్న రోజు నాకు మంచి గుర్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ తమ్మునికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వారు వచ్చి ఆడ చైర్ వేసుకొని పక్కకు, నేను రోజు ఇలా నా ఓపీడీకి పోతుంటే హాస్పిటల్ ఎంట్రన్స్ నుంచి ఆ పక్కకు చైర్లు ఉంటాయి మా అందరికి. ఒక్కడే వెనక కూర్చొని ఇట్లా కూర్చొని ఉంటుండే రోజు. మామూలుగా ఎమ్మెల్యేలు ఎట్లుంటారు, ఎమ్మెల్యేలు కాదు వాటి ఈ పార్టీ ఇన్ఛార్జ్లే నాకు 4 గన్మెన్లు కావాలంటారు ఇవాళ రేపు. జీవితంలో ఒకసారి గెలవని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు నాకు గన్మెన్లు కావాలి, నాకు ఇది కావాలి, అట్లాంటి వాడు ఒక్కడు వచ్చి కూర్చుంటుండే పాపం. అంటే అంత అట్లాంటి రెస్పెక్ట్ నాకు ఆయన అంటే. అండ్ అబ్సల్యూట్లీ నాన్ కరప్ట్. అసలు ఆయన కరప్షన్ అనే పదవి ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాడు రావాల్సిందే రాజకీయాల్లో. మా పార్టీలోకి వస్తే ఆనందంగా స్వాగతిస్తాను నేను. అసలు మా జీవన్ రెడ్డి సాబ్ అంటే మాకు అంత గౌరవం. మాకు అది నాకు తెలియదే అంటుంటే. థ్యాంక్ యూ.